యువతకు ఉపాధి కల్పించడం ప్రభుత్వాలకున్న అతిపెద్ద బాధ్యతల్లో ఇది ఒకటి. రాష్ట్ర సర్కార్ ఈ విషయంలో ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకొస్తోంది. రాష్ట్రంలోని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు టామ్కామ్ ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఏటీసీలు పారిశ్రామిక నైపుణ్యాలు నేర్పిస్తుండగా విదేశాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వారికి డాక్యుమెంటేషన్ నుంచి వీసా ప్రాసెసింగ్, ఉద్యోగం వరకు అన్ని టామ్కామ్ చూసుకుంటోంది. జర్మనీ, జపాన్, తైవాన్ వంటి దేశాల్లో ఏ నైపుణ్యాలకు గిరాకీ ఉందో ముందుగానే గుర్తించి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకు టామ్కామ్ ద్వారా ఎంతమంది విదేశాలకు వెళ్లారు, ఏటీసీలో ఎలాంటి ఉపాధి నైపుణ్యాలు అందిస్తున్నారు వంటి వివరాలు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ రెడ్డి తెలుసుకుందాం. డిగ్రీలు పూర్తి చేసుకుని పట్టాలు పొందిన సరైన ఉపాధి ఉద్యోగం లభించక యువత ఎదురు చూస్తుంది. ఒకవైపు ఉద్యోగాలు లభించక నిరుద్యోగులు ఆందోళన చెందుతుంటే నిపుణులైన ఎంప్లాయీస్ లభించడం లేదని పారిశ్రామిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ రెంటి మధ్య గ్యాప్ను పూరించేందుకు తెలంగాణ కార్మిక శాఖ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇందుకోసం ఐటీఐలను ఏటీసీలుగా రూపాంతరం చెంది కొత్త కోర్సులను ప్రవేశపెట్టి విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు విశేషంగా కృషి చేస్తుంది. ఈ యొక్క ఐటీఐలు ఏటీసీలుగా రూపాంతరం చెందిన తర్వాత టామ్కామ్ ద్వారా కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్న కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి జి వివేక్ వెంకటస్వామి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఉపాధికి ఎలాంటి మార్గాలు ఎంచుకుంటున్నారు, విద్యార్థుల్లో నైపుణ్యాలను ఎలా పెంపొందిస్తున్నారన్న వివరాలను తెలుసుకుందాం. సార్, కార్మిక ఉపాధి కల్పన శాఖలో మరో ముఖ్యమైన అంశం ఏటీసీలు. గతంలో ఐటీఐలుగా ఉండేది, ఏటీసీలుగా రూపాంతరం చెందిన తర్వాత మీరు కొత్త కోర్సులు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ ఏటీసీల పనితీరు ఎలా ఉంది సార్? 2024 వరకు ఐటీఐలు ఉన్నప్పుడు అంతా ఓల్డ్ డేటెడ్ మెషిన్స్, దాని మీద ట్రైనింగ్ చేసి కూడా లాభం లేదు. ఇండస్ట్రీస్ ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి వస్తున్నారో వాళ్ళు కూడా కంప్లైంట్ ఇదే ఉంది, మీ వర్క్ ఫోర్స్ సరిగా ట్రైన్డ్ లేరు, అవుట్డేటెడ్ ఉన్నారు, మీరు స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ సూచన కూడా ఉండే. సో మేము ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఈ 65 ఐటీఐలను వాళ్ళని మోడర్న్ చేయడం, ఓకే, సిఎన్సి మెషిన్స్, రోబోటిక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఏం చేయాలి అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ అవసరమో అవన్నీ కూడా మేము కోర్సెస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ 120 ఏటీసీస్లో సుమారు 33,000 మంది ట్రైన్ అవుతారు. ఇంకా వచ్చే రోజులలో తక్కిన ఏటీస్ కూడా వచ్చిన తర్వాత 50,000 కన్నా ఎక్కువ మంది ట్రైన్ అవుతారు. ఏదైతే టాటాస్తోనే అగ్రిమెంట్ చేసుకొని ఈ 4,000 కోట్ల రూపాయలు మేము ఏటీసీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏటీసీలను తీర్చిదిద్ది కొత్త కోర్సులు పెట్టారు. ఎలాంటి కోర్సులు పెట్టారు? వాటిల్లో విద్యార్థుల చేరిక ఎలా ఉంది సార్? ఎక్కువ మంది చేరుతున్నారా, తక్కువ చేరుతున్నారా? లాస్ట్ ఇయర్ 90% అడ్మిషన్ ఉండే. ఈ సంవత్సరం ఇప్పుడే పోర్టల్ ఓపెన్ అయింది, ఎక్కువ మంది వచ్చే సూచనలు ఉన్నాయి. మేము కూడా వాళ్ళకి ఎక్కువ మంది వస్తే వాళ్ళని మంచిగా ట్రైన్ చేసి కొందరికి జపనీస్ లాంగ్వేజ్, కొందరికి జర్మన్ లాంగ్వేజ్ ఇది కూడా నేర్పించి బయట దేశాలు పంపించాలని కూడా మాకు ప్లాన్ ఉంది. ఈ ట్రైనింగ్ సెంటర్స్, ఈ ఏటీసీస్, పాలిటెక్నిక్స్, స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఒక శాఖలో తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈ శాఖ అయిన తర్వాత, ట్రైనింగ్ అయిన తర్వాత ఉద్యోగాలు దొరకడం డిఫికల్టీ లేదు. ఎందుకంటే 5 లక్షల కోట్ల రూపాయలు 4th సిటీలో ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, వాళ్ళకు ఉద్యోగాలు అవసరం, బయట దేశాలలో అవసరం. సో మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఎక్కువ మందిని ట్రైన్ చేస్తే ఎంప్లాయబుల్ చేయాలి వాళ్ళందరినీ కూడా. ఎవరైనా కానీ అరే మంచి ట్రైన్డ్ ఎంప్లాయీ ఉండు నేను తీసుకుంటా అని చెప్పి తీసుకునే పరిస్థితులు క్రియేట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. సార్, టాటా కన్సల్టెన్సీతో ఏటీసీలో ఒప్పందం జరిగింది కదా, అది ఏ మేరకు సహాయపడుతుంది? మీ ఇద్దరి మధ్య ఒప్పందం ఎలా ఉంది? వారు సుమారు 87% ఇన్వెస్ట్మెంట్ వాళ్ళది ఈ సెంటర్స్లో. రాష్ట్ర ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 13%. సో వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో మంచి స్కిల్డ్ మ్యాన్ ఫోర్స్ చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. మేము దాని ప్రకారంగానే వారికి సాటిస్ఫై చేసేలాగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం.
సార్ ప్రస్తుతం అసలు ఏటీసీలు ఎన్ని ఉన్నాయి? నియోజకవర్గానికి ఒక ఏటీసీ పెట్టాలన్న ఆలోచన కూడా సీఎం గారి దగ్గర ఉంది. అది ఇంప్లిమెంటేషన్ ఎప్పటిలోగా పూర్తవుతుందంటారు? 65 ఐటీఆలు ఏదైతే ఉండేనో అవన్నీ కూడా ఏటీసీస్ అయిపోయినాయి. తక్కినాయి కొత్త ఏదైతే ఉన్నాయో మొన్ననే టీజేఐసి వారు టెండర్స్ పిలిచారు, టెండర్స్ అయిపోయినాయి. వర్క్ స్టార్ట్ అవుతుంది. వర్క్ స్టార్ట్ అయినప్పుడు తర్వాత మరి మెషినరీ వస్తుంది. సో నాకు అనిపిస్తుంది ఇంకొక 9 నెలల్లో ఈ తక్కిన ఏటీసీ సెంటర్స్ కూడా అన్ని చోట్ల ఆపరేషనల్ అయిపోతాయి. సార్ టామ్కామ్ ద్వారా జర్మనీకి ఈ యువత ఉద్యోగాలు కల్పించాలనే ఆలోచన ఉంది. అది ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పటి వరకు టామ్కామ్ ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది? ఇప్పటి వరకు టామ్కామ్ ద్వారా సుమారు 15,000 మందిని బయటికి పంపించారు. నేను ఫస్ట్ టామ్కామ్ సెంటర్ మందమరిలో స్టార్ట్ చేశాను. సార్ 10th నాడు 100 మంది ఎక్స్పీరియన్స్ ఐటీఐ 2 years ఎక్స్పీరియన్స్ అవసరం వాళ్ళకు జర్మన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ చేసిన తర్వాత హైదరాబాద్ కూడా టామ్కామ్ సెంటర్లో స్టార్ట్ చేస్తాం. అంటే ఒక 200-300 మందిని మేము జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళని ప్లేస్ చేయాలని ఉంది. ఫస్ట్ కొందరు ట్రైనర్స్నే ట్రైన్ చేస్తాము, తర్వాత ట్రైనర్స్ ఇతర వాళ్ళని కూడా ట్రైన్ చేయడానికి ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నాం. సార్ మీరు టామ్కామ్ ద్వారా చేస్తుంది బాగుంది, కానీ మన దగ్గర గ్రామీణ యువతకు లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. సో ఈ లాంగ్వేజ్ సమస్య తీర్చడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఇదే చెప్తున్నాం కదా. నా ఆలోచన ఏంటంటే 4 మేజర్ సిటీస్ తెలంగాణ, సార్ హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఈ 4 చోట్ల కూడా ఒక సెంటర్స్ క్రియేట్ చేస్తాం. మాకు టామ్కామ్లో బడ్జెట్ కూడా ఉంది. ముఖ్యమంత్రి గారు 90 కోట్లు ఇచ్చినారు. ఈ బడ్జెట్ ద్వారా సెంటర్స్ స్థాపించి ఎవరైతే పోవాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు జర్మన్ లాంగ్వేజ్, జపనీస్ లాంగ్వేజ్ నేర్పించి వీళ్ళని పంపించే ప్లాన్లో ఉన్నాం. సో ఈ స్కిల్డ్ లేబర్కి ఎంప్లాయ్మెంట్ అంటే విదేశాలకు పోయేటప్పుడు వాళ్ళకి వీసా కానీ డాక్యుమెంటేషన్ కానీ ఈ సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. సో దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తారు సార్ ఆ డాట్స్ని? దీని గురించి టామ్కామ్లో 50 కోట్ల రూపాయలు చీఫ్ మినిస్టర్స్ ఓవర్సీస్ ఫండ్ స్కాలర్షిప్, దీని ద్వారా 50% సబ్సిడీ, వీసా కన్నా కానీ టికెట్ అయినా కానీ ఇవన్నిటికీ 50% సబ్సిడీ మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, అప్ టు 2 lakhs. సో ఇట్స్ అ గుడ్ ఇన్సెంటివ్. వీళ్ళందరికీ కూడా బయటికి పోవడానికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఇది ఎందుకంటే ఏదేమైనా కానీ ఎక్కడైనా కానీ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే మన వాళ్ళందరూ కూడా ఎంగేజ్ అయిపోతారు. ఆ ఆలోచనతో పనిచేస్తాం. సార్ ప్రస్తుతం ఏ దేశాల్లో తెలంగాణ యువతకు ఎక్కువ డిమాండ్ ఉంది సార్? ఇప్పుడు రైట్ నా జర్మనీలో ఉంది, అంటే దుబాయ్ అయితే ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అది కొత్త ఏరియాస్ ఏదైతే ఉందో జర్మనీ, ఇజ్రాయెల్, జపాన్, గ్రీస్, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా ఏజ్ వైజ్ అందరూ ఓల్డ్ అయిపోతున్నారు, యువత ఈ సెగ్మెంట్లో లేరు. సో మనకు చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందు గురించి మేము ఏటీసీస్ ప్రారంభించి జర్మన్ లాంగ్వేజ్ నేర్పించడము, ఇవన్నీ కూడా ఒక బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తాం. వచ్చే రోజులలో మంచి ఉద్యోగ అవకాశాలు మా టామ్కామ్ ద్వారా బయట దేశాలలో కూడా మేము స్థాపిస్తాం. సార్ ఇకపోతే ఏటీసీలో సింగరేణి కానీ అదేవిధంగా ఎన్టీపీసీ ఉద్యోగాలకు అవసరమైన స్కిల్డ్ లేబర్ కొంత అవసరం ఉంటుంది. వాటి కోర్సులు ఏమైనా ప్రవేశపెట్టే ఆలోచన ఉందా సార్? మేము 6 లాంగ్ టర్మ్ కోర్సెస్, 23 షార్ట్ టర్మ్ కోర్సెస్ పెట్టినాము. నేను మొన్న సిఎండి గారు కూడా చెప్పాను, మాకు ఒక క్లస్టర్ ఏదైతే ఉందో సింగరేణి కూడా ఆ క్లస్టర్ తీసుకుంటే వారికి అవసరమైన నీడ్స్ అన్నీ కూడా మేము ఏటీసీలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను సింగరేణిలో అబ్జర్వ్, వారికి అవసరం ఉన్న స్కిల్ సెట్స్ ఏదైతే సింగరేణికి అవసరమో అది మేము చేయబోతున్నాం. సార్ మీరు పోతే విదేశాల్లో మనకు మంచి డిమాండ్ ఉంది యువతకి, మన ఉద్యోగాలు అంటున్నారు. జర్మనీ, జపాన్, తైవాన్ వంటి దేశాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఏ స్కిల్లో పట్టు సాధించాలంటారు? ఇప్పుడు నర్సింగ్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, సెంటరింగ్లో చాలా ఆపర్చునిటీస్, ఎలక్ట్రీషియన్స్, ఫార్మసిస్ట్, అన్నీ బ్లూ కాలర్ జాబ్స్లో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ మార్కెట్లో, ఉద్యోగ మార్కెట్లో ఎక్కువగా ఏ రంగం నుంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది సార్?
అన్నీ బ్లూ కాలర్ జాబ్స్. సార్ ఎందుకంటే ఏఐ మంచిగా వైట్ కాలర్ జాబ్స్ అన్నీ కూడా తక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎస్ మీరు ఇప్పుడు చాట్ జీపీటీలో పోండి, ఏ క్వశ్చన్ అడగండి ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మీరు ఇది ఈ బిల్డింగ్ ప్లాన్ కావాలని చెప్పి మీరు మెసేజ్ పెట్టండి, బిల్డింగ్ ప్లాన్ కూడా ఇచ్చేస్తున్నాడు. అవును సో చాలా మటుకు మీ టీవీ ఇండస్ట్రీలో చూసుకోండి, యూ కెన్ క్రియేట్ అన్ యాంకర్ బై ఏఐ. ఎస్ నీకు యాంకర్స్ అవసరం లేదు, నీకు వీడియో ఎడిటర్స్ అవసరం లేదు, అది కూడా ఏఐ చేసేస్తుంది. అవునా కదా? అవును సార్. సో ఈ ఉద్యోగ అవకాశాలు వచ్చే రోజులలో కొంచెం తక్కువ ఉంటాయి వైట్ కాలర్ జాబ్స్లో. బ్లూ కాలర్ జాబ్స్లో ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా ఉద్యోగాలు పెట్టించే ఆబ్జెక్టివ్ మన కాంగ్రెస్ ప్రభుత్వం. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్, ఉత్తర తెలంగాణ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వెళ్తున్నారు. వాళ్ళలో స్కిల్స్ ఏమైనా మెరుగుపరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా చేపట్టే ఆలోచన ఉందా సార్? అది కూడా మేము అంటే అన్ని చోట్ల కూడా చేయాలి కదా, ఒక్కడే దగ్గర కాదు. సో మేము అన్ని చోట్ల కూడా ఈ స్కిల్ సెట్స్ చేయడానికి, ఎందుకంటే సౌదీలో ఉంది, వాళ్ళకు కూడా చాలామంది అవసరం వర్క్ లేబర్ ఫోర్స్. మన సర్టిఫికేట్ తీసుకుంటాం, కానీ అక్కడ సౌదీ సర్టిఫికేట్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ శాలరీస్ వస్తాయి. సో అది కూడా ఇంట్రడ్యూస్ చేసే అవసరం ఉంది, అది చేస్తాం త్వరలో. టామ్కామ్ ఏటీసీల ద్వారా తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచామని మంత్రి వివేక్ వెంకటస్వామి గారు చెప్పారు. కెమెరామెన్ సూర్యతో కలిసి రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.